హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు అనామిక బండారం సాక్ష్యంతో బయటపెట్టి అనామిక చెప్ప పగలగొట్టిన కళ్యాణ్. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అందరి ముందు అనామిక కళ్యాణ్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. కళ్యాణ్, నువ్వు ఆఫీస్కి వెళ్తావా లేదా అని సీరియస్గా అడుగుతుంది. అనామిక, నేను ముందే చెప్పాను, నువ్వు బలవంతం పెడితే తప్ప నేను ఆఫీస్కి వెళ్ళాను, అంతేకాని నాకు ఇష్టం లేదు. నాకు కవితలు అంటే ఇష్టం, నేను కవితలే రాస్తాను, వాటిని పబ్లిష్ చేస్తాను, అంతేకాని బలవంతంగా అయితే ఆఫీస్కి వెళ్ళాను అని కళ్యాణ్ చెప్తాడు. కళ్యాణ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఇలా కవితలు రాసుకుంటూ కూర్చుంటే నలుగురిలో నా పరువేం కావాలి? నా భర్త కవితలు రాసుకునేవాడు అని చెప్పుకోవాలా, లేదా నా భర్త పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోవాలా? ఒకసారి నువ్వే ఆలోచించు కళ్యాణ్ అని అనామిక అంటుంది. నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతే కనుక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కళ్యాణ్ అని అనామిక అంటుంది. అంటే ఏంటి అనామిక, నువ్వు నన్ను ప్రేమించావా, నా వెనక ఉన్న ఆస్తిని ప్రేమించావా? నాకు ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేదు, నువ్వు నన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నట్టుంది అని కళ్యాణ్ అంటాడు. నేను నిన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకుని ఉంటే ఎప్పుడో నా వాటా తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టే, నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళమని చెప్తున్నాను అని అనామిక అంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ నేను కవితలే రాస్తాను అని కళ్యాణ్ అంటాడు. సరే కళ్యాణ్, నేను మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఇంట్లో టార్చర్ పెడుతున్నారు అని కంప్లైంట్ ఇస్తాను అని అనామిక అంటుంది. ఆ మాటకి కళ్యాణ్కి కోపం వచ్చి అనామికపై చేయి చేసుకుంటాడు. కళ్యాణ్ అలా చేసేవారికి అనామికతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అసలు ఈ అనామిక నా వెనుక ఉన్న ఆస్తి చూసే ప్రేమించింది, దానికోసమే పెళ్లి చేసుకుంది. ఇదిగో చూడండి ప్రూఫ్స్. నాకంటే ముందే ఒక వ్యక్తిని ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది, కానీ ఆస్తి కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంది అని కళ్యాణ్ అంటాడు. ఆ ఫొటోస్ చూసిన కావ్య, అపర్ణ, ఇంద్రాదేవి అందరూ షాక్ అవుతారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.